ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మద్యం స్కామ్ కూడా విన్నాం. అయితే ఢిల్లీలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం పాలసీని అప్పగించేందుకు దాదాపు 12% పైగా వారికి లబ్ధి చేకూరేలా పాలసీ రూపొందించారు. దీంట్లో 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి అప్పట్లో రావడం. సో ఈ కేసులో మనం చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. సో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కీలక నాయకుడిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారితో పాటుగా అప్పట్లో ఎంపీ సంజయ్ సింగ్ కావచ్చు, లేదా కవిత మాజీ ఎమ్మెల్సీ కవిత, ఇలా చాలా మంది మాగుంట రాఘవ 17 మందిని అప్పట్లో అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో 2161 కోట్ల మేర స్కామ్ జరిగింది అనేటువంటిది, అది కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంటే దాంట్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ స్కామ్కు పాల్పడ్డారని. కానీ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి చూస్తే 3500 కోట్ల రూపాయలు అనేటువంటిది సిట్ గుర్తించింది. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ రవాణా దీంట్లో సంబంధించిన కేసు, ఈడీ దాదాపు 400 కోట్లకు పైగా అటాచ్ చేసినటువంటి కేసు. సో ఇది ఒక పెద్ద స్కామ్. సో ఇలాంటి కేసు విషయంలో ఢిల్లీ స్కామ్లోనే ముఖ్యమంత్రి వరకు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ కేసు విచారణ సంబంధించిన విషయంలో ఇంకా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళలేదు అనేటువంటిది ఇప్పటి వరకు వస్తున్నటువంటి విమర్శ. సో ఈడీ ఇప్పుడు దూకుడుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన కూడా ఈ కేసులో విచారించేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అసలు ఈడీ ఏ రకంగా ఈ కేసులో ఫర్దర్గా ముందుకెళ్లేటువంటి ఛాన్స్ ఉన్నాయి? మన ఢిల్లీ కావచ్చు, ఛత్తీస్గఢ్ కేసులన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది కృష్ణ? శ్రీహరి, ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకి ఏపీ లిక్కర్ కేసుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత సంబంధం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసు మొత్తంగా కూడా కేవలం 100 కోట్లకు సంబంధించినటువంటి వాటి చుట్టూనే తీరింది. కేవలం 100 కోట్లకే వీళ్ళందరినీ కూడా తెగ లాగి సిబిఐ కానీ ఈడీ కానీ అందరినీ అరెస్ట్ చేయడం మనం చూసాం. సుమారు సంవత్సరంన్నర పాటు కూడా ఇటు సిబిఐ కేసులో కానీ ఈడీ కేసులో కానీ అందరు నిందితులతో కూడా ఉన్నారు. అసలు ఈ ఈడీకే పెట్టినటువంటి కేసు మూలంగానే ఇటు కేజ్రీవాల్ కూడా తన ముఖ్యమంత్రి పదవిని కూడా పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కేవలం అక్కడ ఈ ఢిల్లీలో కేవలం 100 కోట్లే, కానీ అక్కడ 3500 నుంచి 4000 కోట్ల వరకు కూడా అక్రమంగా సంపాదించారు. దాన్ని అంతా కూడా విదేశాలకు తరలించారు. అంటే మనీ లాండరింగ్ ఇక్కడ ఎక్కువగా జరిగింది అన్నది ఈడీ గుర్తించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఢిల్లీలో ఏదైతే ఈ 100 కోట్లకు సంబంధించి మనీ లాండరింగ్ కొంత, అంటే ఇది ఇక్కడ అంతర్గతంగా మన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి గోవాకి ఇవి మాత్రమే డబ్బులు మారాయి. కానీ ఇక్కడ విదేశాలకు కూడా డబ్బులు వెళ్ళినటువంటి పరిస్థితి. విదేశాలకు ఏ విధంగా వెళ్ళాయి డబ్బులు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనీ ఏ విధంగా రూట్ అయ్యి మళ్ళీ ఏపీకి వచ్చాయి, ఈ మనీ ట్రయల్ని, ఈ ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ని ఈడీ గుర్తించింది. అందుకే మొదట ఈ కేసుని ఈడీ తీసుకోవడానికి ముందే కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని విచారించడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇప్పుడు ఒక సాలిడ్ ఆధారాలతో ఇప్పుడు అందరినీ కూడా అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. మనం చూసాం సిబిఐకి సంబంధించినటువంటి కేసులోనే అక్కడ ఏసీబీ కేసులోనే సిట్ అరెస్ట్ చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి బయటికి రావడానికి అన్ని అవస్థలు పడ్డారు. ఆయనకి బెయిల్ ఇవ్వడానికి ముందు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు కూడా మనం చూసాం. అసలు కింగ్ పినే రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారంలో మొత్తం భారీ స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇతనికి సంబంధించినటువంటి బావమర్ది ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీలంకలో దాగున్నారు. ఆయన్ని కూడా ఇక్కడికి వచ్చి, అంటే ఈ కేసులో ఆయన వచ్చి సరెండర్ అయిన తర్వాతనే రాజశేఖర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తంగా ఎంటైర్లీ డిఫరెంట్ అనే చెప్పొచ్చు ఢిల్లీ లిక్కర్ కేసుకి, ఏపీ లిక్కర్ కేసుకి. సో ఏపీ లిక్కర్ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి తొలిగా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది కొంత సంచలనంగానే మారింది. అయితే నిజానికి అక్కడ ఏదైనా అవినీతి అక్రమాలు జరిగాయి, దాని ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించారు, అక్రమార్జన చేశారు అన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి, అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ బృందాలే విచారణ జరుపుతుంటాయి. కానీ మనీ లాండరింగ్ విషయం మాత్రమే ఈడీ రంగంలోకి దిగుతుంది. సో ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ధృవీకరించుకున్న తర్వాతనే మీరు చెప్పినట్లుగా 440 కోట్లకు 500 కోట్లు, అంటే ఏదైతే 440 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక రియల్ ఎస్టేటు, డిస్టిలరీస్,
వీళ్ళకి సంబంధించినటువంటి అటాచ్మెంట్ని ఈడీ మొన్నే చేసింది మనం చూసాం 441 కోట్లకి. అయితే ఈ స్కామ్తో ముడిపడి ఉన్నటువంటి ఇతర బ్యూరోక్రాట్లు కానీ రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది అన్నది ఈడీ అధికారుల నుంచి, ఈడీ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే శ్రీహరి, ఇది ఈడీ చట్టాలు మనం ఎంత కఠినంగా ఉంటాయి అనేది మనం ఒకసారి చూస్తే ఇది సిబిఐ కేసుకి ఈడీ కేసులకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం మొన్న సిబిఐ ఢిల్లీ లిక్కర్ కేసుని సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది, కానీ ఈడీ పెట్టినటువంటి కేసుని మాత్రం ఇంకా కొట్టేయలేదు, అది అట్లానే ఉంది. ఈ పిఎంఎల్ఏ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు యాక్ట్, పిఎంఎల్ఏ 2002 యాక్ట్, ఇది సాధారణ క్రిమినల్ కేసులతో పోలిస్తే ఈ ఈడీ కేసు చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే నేరం రుజువు చేయాల్సినటువంటి బాధ్యత నిందితులపై ఉంటుంది. ఈ సాధారణ చట్టాల ప్రకారం నేరం రుజువు అయ్యే వరకు కూడా నిందితుడు నిర్దోషే కాబట్టి, కానీ పిఎంఎల్ఏ చట్టంలో అది ఉల్టా అవుతుంది. తన వద్ద ఉన్నటువంటి డబ్బు లేకపోతే ఆస్తులు అక్రమ సంపాదన కాదు అని ఆ నిందితుడే కోర్టులో నిరూపించుకోవాలి. అదేవిధంగా ఈడీ ముందు ఇచ్చే వాంగ్మూలం కూడా, పోలీసుల ముందు ఇచ్చే స్టేట్మెంట్ కోర్టులో పెద్దగా విలువ ఉండదు, కానీ ఈడీ అధికారుల ముందు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం కోర్టులో సాక్ష్యంగా పరిగణించబడుతుంది. నేరం కోర్టులో రుజువు కాకముందే ఈ అక్రమ సొమ్ముతో ఎవరైతే ఆస్తులు కొన్నారని భావించే ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసే అధికారం ఈడీకి ఉంటుంది. అయితే ఈడీ అరెస్ట్ చేస్తే సాధారణంగా బెయిల్ వస్తుందా అంటే బెయిల్ రావటం కొంత కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మనం చూస్తే, మనీ ట్రయల్ ఇవన్నీ కూడా చూస్తే దానికి కొంత సమయం తీసుకుంటుంది. అంతవరకు కూడా వాళ్ళకి బెయిల్ రాదు. సో ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, ఆ ఆస్తులు ఎలా కొన్నారని నిరూపించడం, దానికి సంబంధించిన సాక్ష్యాలని ఇవన్నిటిని కూడా ఈడీ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఏదైతే సెక్షన్ పిఎంఎల్ఏలో ఉండేటువంటి సెక్షన్ 45 ప్రకారంగా బెయిల్ రావడం అయితే చాలా కష్టం. దానికి ట్విన్ కండిషన్స్ వర్తిస్తాయి. ఈ బెయిల్కి నిందితుడి బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకించే అవకాశం ప్రభుత్వ తరపు లాయర్కి, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇవ్వాలి. ఒకవేళ ఆయన కనుక వ్యతిరేకిస్తే నిందితుడు ఆ నేరం చేయలేదని బయటకు వస్తే ఎలాంటి నేరాలకు పాల్పడతాడన్న కోర్టు కనుక ప్రాథమికంగా భావిస్తే మాత్రం వాళ్లకు బెయిల్ రావటం చాలా కష్టమవుతుంది. చాలా కీలకం.